నమస్తే, నేను మీ యాలి. ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణగా ఎక్కువ పిలువబడే ప్రాంతం ఏంటంటే మన గోదావరి జిల్లా. ఈ గోదావరి జిల్లాలో పట్టెడు అన్నం పెట్టే మహాదేవత డొక్కా సీతమ్మ గారు మనకి అందరికీ బాగా సుపరిచితమే. కానీ ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం వీరవాసరం మండలం దగ్గర రాంబాబు గారు కూడా డొక్కా సీతమ్మ గారి ఆదర్శంగా తీసుకొని చాలామందికి 17 గ్రామాలు, ఒకటి కాదు రెండు కాదు 17 గ్రామాల ప్రజలకి ఏదైతే అన్నం పెట్టి అందరి మన్నలు పొందుతున్నారు. ప్రజెంట్ అయితే ఈ వీరవాసం గ్రామంలో ఉన్నాను. సో ఆ రాంబాబు గారిని మీకు కూడా పరిచయం చేస్తాను. కూటి కోసం కోటి తిప్పలు అన్నది పెద్దల మాట. అందుకే 5 వేళ్లు నోట్లోకి పంపించేందుకు ఎన్నో కష్టాలు పడుతుంటాం. ఎంతో మంది నిరుపేదలు సరైన పనులు దొరక్క పస్తులు ఉంటుంటారు. అయితే అలాంటి వారికి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం గ్రామానికి చెందిన తులసి రాంబాబు నేనున్నానని అండగా నిలుస్తున్నారు. 7 ఏళ్లుగా నిత్య అన్నదానం చేస్తూ ఎంతో మందికి ఆత్మబంధువు అయ్యారు. ఇంటింటికి క్యారేజీలు పంపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధి కోసం పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఒంటరిగా ఉంటున్న వారికి, వృద్ధాప్యంలో తోడు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రతిరోజు 2 పూటల భోజనాన్ని అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం గ్రామానికి చెందిన తులసి రాంబాబు పేద కుటుంబం నుంచి వచ్చారు. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన తమ సొంత ఊరైన వీరవాసరం గ్రామంలో కళ్యాణ మండపం నిర్వహిస్తూ వచ్చిన ఆదాయంతో నిరుపేదల ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి, భోజనం చేసుకోలేని స్థితిలో ఉన్నవారిని గుర్తించి అలాంటి వారికి నిత్యం ఇంటి వద్దకే క్యారేజీ పంపిస్తున్నారు. తమ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న దాదాపు 17 గ్రామాలకు చెందిన నిరుపేదల్ని గుర్తించి ప్రతిరోజు ఉదయమే క్యారేజీ పంపిస్తున్నారు. తమ ఊరిలో ఆకలితో ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంతో నిత్యం భోజనం పంపించాలని నిర్ణయించుకున్నట్లు రాంబాబు చెబుతున్నారు. జనరల్గా ఏంటంటే మా కాన్సెప్ట్ ఏంటంటే వయసు కానీ, ఆస్తి కానీ, కులం కానీ చూడం. మాకు మేము క్యారేజీ పంపించాలంటే ఒకటే అర్హత, వండుకుని ఓపిక లేకపోతే పంపిస్తాం. వాళ్ళు వండుకుని ఫిజికల్గా వండుకుని స్టామినా లేదు, వయసు అన్నదే ఆధార్ కాదు. ఏ వయసు అనేది పెడతాం, వండుకుని ఓపిక లేకపోతే పెడతాం. అలానే కొడుకులు కానీ కోడలు కానీ చూడలేని వాళ్ళు, వాళ్ళు నిరాదర అయిన వాళ్ళు, లేకపోతే కొడుకులు బయట కంట్రీలోకి, బయట ఏరియాలోకి వెళ్ళిపోయి తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి వాళ్ళు వండుకునే పరిస్థితి ఉన్న వాళ్ళకి మనం డైలీ ఉదయం ఫుడ్ పంపిస్తాం. అంటే జనరల్గానే మేము రైతు కుటుంబం నుంచి వచ్చామండి. మా నాన్నగారు రైతు. తర్వాత నా వరకు కొంచెం భగవంతుడు అనుకున్న దాని మీద కొద్దిగా ఎక్కువ ఇచ్చి పర్వాలేదు. ఉన్న దాంట్లో ఏదో చేయాలి అన్న ఆలోచన మీద ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశం మీద మనం పెట్టి ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకూడదనే ఆలోచన మీద ఈ భోజనం నేనున్న ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా సరే ఆకలితో చనిపోకూడదు, భోజనం లేకుండా చనిపోకూడదు అన్న కాన్సెప్టే ఇంతవరకు చేయగలుగుతున్నాం. డైలీ ఒక క్యారేజీకి 1 కేజీ రైస్, 1 కేజీ బియ్యం వండితే 4 క్యారేజీలు పెడతాం. ఒక కర్రీ, ఒక రసం కానీ, సాంబార్ కానీ, మజ్జిగ పులుసు కానీ, 3 అట్లు ఏదో ఒకటి ఉంటుంది. బుధవారం ఆదివారం నాన్ వెజ్ పెడతాం. బుధవారం ఆదివారం నాన్ వెజ్ పెడతాం. ఈరోజు సాటర్డే కాబట్టి వెజిటేరియన్. 4 క్యారేజీలు 3 క్యారేజీలు బాక్స్ వెళ్తుంది. 2 క్యారేజీలు రైస్, 1 క్యారేజీ కర్రీ, ఒక బాక్సు ఇలాగా రసం. అంటే అది ప్లాస్టిక్ రహితగా మన పొట్లాలే మొత్తం చూస్తున్నాం ఇక్కడ అన్ని మొత్తం స్టీల్తో ప్లాస్టిక్ పొట్లాలు కట్టకూడదు అని ఇది కూడా బాక్స్ పెట్టి ఇందులో రసం, ఇవాళ రసం అండి, ఇది రసం పెట్టి పంపిస్తామట. యాక్చువల్గా ఏంటంటే ఈ క్యారేజీ నాకు తెలిసిందిగా 2 పూటలకు సరిపోతుంది. ఇది మ్యాక్సిమం 2 పూటలకు సరిపోతుంది. అంటే 1/2 కేజీ బియ్యం అంటే నా ఉద్దేశం మన ఇంటికాడైతే 3 తింటాం. కొంచెం వాళ్ళ యొక్క తినే వాళ్ళు ఎక్కువ అంటే 2 పూటలకు సరిపోవచ్చు మ్యాక్సిమం. ఎన్ని గ్రామాలకి ఇస్తున్నారండి? 17 గ్రామాలకు వెళ్తుంది. గత 7 ఏళ్లుగా వర్షాలు వరదలొచ్చినా క్యారేజీలు పంపిణీ చేయటం ఆగలేదంటున్నారు గ్రామస్తులు. ఊర్లో ప్రజలెవరూ ఆకలితో ఉండకూడదని తులసి రాంబాబు చేస్తున్న ఈ పని అభినందనీయమని కొనియాడుతున్నారు. నా పేరు ఎల్దుటి కృష్ణ అండి, పంజాయామరం మాది. రాంబాబు గారు దేవుడు అంటే మా క్యారేజీలు పంపిస్తున్నాడు. వండుకోలో తిథుల్లో ఉన్నామండి మేము. ఆవిడ లెగలేదని కాళ్ళు అసలు నడవలేదండి, మంచం మీద ఉంటుందండి ఆవిడ. అలాగైతే రాంబాబు గారు చూసి పేరు రాశారు ఆవిడకి.
ఆవిడ నల్లది కాబట్టి నేను క్యారేజ్ పెట్టుకెళ్తాను మా ఆవిడ బంగారులో చూస్తున్నాను దేవుడు అండి ఆయన మాకు కరోనా 10 రోజులు ఎన్నో రాకూడదని మానేశారండి తర్వాత మళ్ళీ వచ్చి పెట్టారు బాగా చూస్తున్నారండి మాకు ఇదండి ఆదివారం ఏమో చికెన్ వేస్తారండి బుధవారం ఏమో చేపల కూర వేస్తారండి చేపల కూర ఏమన్నా కోడిగుడ్డు కూర ఏదో నీసేదో వస్తుందండి మాకు కానీ ఆ రోజు కాయగూరలు అండి వస్తాయండి లేదండి ఇంకో క్యారేజ్ ఉంటుందండి ఈ క్యారేజ్ ఇప్పుడు క్యారేజ్ చేయరు కదండి ఖాళీ క్యారేజ్ రేపు బుధవారికి ఇస్తామండి ఏ రోజు కూడా మానలేదండి కాలం మేము లేట్ అయిపోయినా కానీ అబ్బాయి ఇక్కడ తీసి వెళ్ళిపోతాడండి ఏమన్నమాట అండి బాగా చూస్తా కుర్రోళ్ళు ఇద్దరు మంచి వాళ్ళు అండి మంచి కార్యక్రమం బాబా కూలే పెడుతున్నాడండి ఆయన దేవుడు అండి ఆయన బాగా పెడుతున్నాడు మాకు బాగా చూస్తాడు లేకపోతే ఇవాళ మేము వండుకొని తీసిలో ఉన్నామండి. చాలా రోజుల నుంచి తులసి రాంబాబు అందిస్తున్న క్యారేజీ భోజనం చేస్తున్నానని వృద్ధులు చెబుతున్నారు. తాను వండుకుని తినే స్థితిలో లేకపోవడంతో ప్రతిరోజు 2 పూటల తులసి రాంబాబు భోజనాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఆయన మా పాలిట దేవుడని అంటున్నారు. సల్మాన్ అగ్రత్వం అండి నా పేరు. మిల్లి రాంబాబు గారు అండి. బాగానే పెడుతున్నారండి మాకు, మమ్మల్ని బాగా చూస్తున్నారండి. మా కొరలో ముందు నుంచి పెడుతున్నారండి భోజనం అండి. క్యారేజ్ పంపుతున్నారండి, కూరగాయలు ఇవి పెడుతున్నారండి. ఆదివారం మాసం బుధవారము కోడి మాసం ఏదో పెడుతున్నారండి. నాకంటే మా ఆవిడ చచ్చిపోయిందండి, మా కొడుకు వాళ్ళ ఆవిడ కూడా చచ్చిపోయిందండి. ఒక కొడుకు ఉన్నాడండి, అలా దూరంగా ఉన్నారండి. నువ్వు వండుకోలేనండి. బాగా పెడుతున్నారని చెప్పుకుంటున్నామండి. సంతోషం అండి, సంతోషం అండి మాకు. రోజునండి కరోనాలో ఇచ్చిన కానీ కరోనా మాత్రం నెల అంతా పెట్టలేదండి. ఆ కరోనా పోయాక మళ్ళీ మొదలు వచ్చేసారు. పూర్తిగా ఈ భోజన పంపిణీకి తులసి రాంబాబు స్వంత డబ్బులనే ఖర్చు చేస్తున్నారు. ఎవరైనా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు. మొత్తానికైతే రాంబాబు గారి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుటుంబంలో ఉన్న చిన్న కలహాలతో తల్లిదండ్రులు కూడా వదిలేసిన కొడుకులు కూడా చైతన్యం పరిచేలాగా ఈయన పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో చాలా ఇంప్రూవ్మెంట్ అయింది కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా మన గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ తర్వాత నిజంగా ఆయన మరి ఎలాగ పోవడాలో కూడా తెలియట్లేదు. ₹1 కూడా ఎవరికి ఆశించకుండా ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఐడెంటిఫై చేసిన వ్యక్తుల్ని తీసుకెళ్లి ఇళ్ల దగ్గర తీసుకెళ్లి క్యారేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం చెప్పొచ్చు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ వీరవాసరం నుంచి.